ఉదాహరణకి మనం ఆలోచిస్తానండి, ఒక మనిషి రక్షింపబడాలంటే ఏం చెయ్యాలి అనే దాని గురించి మనం ఆలోచించామనుకోండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం దగ్గరలో మనం చూస్తానండి, ప్రార్థన చేసినటువంటి వాడు రక్షింపబడును అని ఉంటుందండి. ఇప్పుడు ఆ ఒక్క వచనాన్ని మనం పట్టుకొని ప్రార్థన ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదండి, మనం పరలోకానికి వెళ్ళిపోతామని అంటే కనుక, మరి మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15-16 వచనంలో రాయబడినటువంటి నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షింపబడును ఆ సంగతి ఏంటండి? లేదా మార్కు సువార్తలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం తీసుకొని రోమపత్రికలో ఉన్నటువంటి సందర్భాన్ని ఇది వదిలేసి బాప్తిసం తీసుకుంటే చాలు పరలోకానికి వెళ్ళిపోతామని మనం డిక్లేర్ చేసేయచ్చండి. దానికంటే ముందు రోమపత్రికలోనే 10వ అధ్యాయంలో 9-10 వచనాల్లో మనం చూస్తానండి, ప్రార్థన చేయటం కంటే ముందు యేసు ప్రభువు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలని ఉందండి. ఆయన నోటితో ఒప్పుకొని హృదయమంతి విశ్వసించాలని ఉందండి. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూస్తానండి, 24-13-14 వచనం మనం చూస్తానండి, ఇదిగో అంతం వరకు సహించాలని ఉందండి. మరి ఆ సందర్భం సంగతి ఏంటండి? ఒక మనిషి రక్షింపబడాలంటే ఏ మత్తయి సువార్తలోదో, లేదంటే ఒక మార్కు సువార్తలోదో, లేదంటే ఒక రోమపత్రికలోదో, లేదంటే ఒక ఎక్కడదో మనం తీసుకొని డిక్లేర్ చేయకూడదు. 66 పుస్తకాలలో ఉన్నటువంటి అన్ని సందర్భాలు మనం క్షుణ్ణంగా ధ్యానించిన తర్వాత అప్పుడు కన్క్లూజన్కి రావాలి. అంటే థర్డ్ స్టెప్ ఏంటయ్యా అంటే వేర్. అలాగే పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూసామనుకోండి, అక్కడ మనం గమనించినట్లయితేనండి ప్రార్థన చేయాలని ఉంటుందండి. శోధనలో పడిపోకున్నట్లు 26 మత్తయి సువార్త 26వ అధ్యాయం, మీరు శోధనలో పడిపోకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. 119వ కీర్తనలో మనం చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మరి ఆదికాండం 4వ అధ్యాయం మనం చూస్తానండి, నేను పాపము చేయకుండా ఉండాలంటే, నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే సత్క్రియలు చేయమని చెప్తారండి దేవుడు. సరే, అంచక్కగా ఉందో, లోకమును జయించిన విజయం మన విశ్వాసమని 1 యోహాను పత్రికలో మనకు ఉంటుందండి, 5వ అధ్యాయం 4వ వచనాల్లో. మీరు ఇప్పుడు 1 యోహాను పత్రికలో ఉన్న సందర్భం తీసుకోవాలా, ఆదికాండంలో సందర్భం తీసుకోవాలా, కీర్తనల గ్రంథంలో ఉన్న సందర్భం తీసుకోవాలా, మత్తయి సువార్తల సందర్భం తీసుకోవాలా? ఏది తీసుకోవాలండి అంటే, ఒక విషయం గురించి లేదా ఒక టాపిక్ గురించి, ఒక సెషన్ గురించి మనం కన్క్లూజన్కి రావాలంటే ముందు 66 పుస్తకాలలో ఉన్నటువంటి అన్ని వచనాలను మనం తీసుకొని అప్పుడు కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే మనం మాట్లాడాలి. ఏదో ఈరోజు నేను మత్తయి సువార్త చదివేశాను కాబట్టి అందులో ఉన్న సందర్భం తీసుకెళ్ళిపోయి మనం టక మాట్లాడేసి ఇంతే అని మనం గొడవ పెట్టుకుంటే అది కరెక్ట్ కాదండి. దేవుడు అదే సందర్భం గురించి లూకాలో మాట్లాడవచ్చు, ఆదికాండంలో మాట్లాడవచ్చు, ప్రకటన గ్రంథంలో మాట్లాడవచ్చు, లేదంటే కనుక యెషయా గ్రంథంలో మాట్లాడవచ్చు. వీ డోంట్ నో, బట్ వీ షుడ్ రీడ్ ఎవ్రీ బుక్, ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ వర్స్ ఇన్ ద బైబుల్. వేర్ అంటే థర్డ్ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, థర్డ్ W. అలాగే ఫోర్త్ W వై. అనగా ఒక వచనం మనం చదువుకున్నప్పుడు అది అక్షర జ్ఞానాన్ని బట్టి మనం డిక్లేర్ చేయకూడదండి. అంటే అక్షర జ్ఞానంతో మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు మనకు అర్థం అవటానికి దేవుడు అక్షర రూపంగా మనకు రాశాడు కనుక ఆ అక్షరాన్ని మనం పట్టుకొని అక్కడే మనం ఉండకూడదండి. ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలి. అంటే దేవుడు అలా ఎందుకు చెప్పారో మనం చూడాలి. యేసుక్రీస్తు వారిని మరి గొర్రె పిల్లతో పోల్చిన సందర్భం మనకి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనకు కనబడుతుందండి. అలాగే యోహాను సువార్తలో కూడా మనం చూడొచ్చు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఉంటుందండి. ఇప్పుడు యేసు ప్రభు వారికి 4 కాళ్ళు అని మనం పెడదామండి, అలా పెట్టచ్చండి. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మనం చదువుకున్నాం అనుకోండి, ఇదిగో వీరంతా ఎవరయ్యా అంటే వీళ్ళందరూ కూడా గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నారంటదండి. అది ఎలా పాసిబుల్ అండి? రక్తంలో మనం క్లాత్స్ వాష్ చేస్తే వైట్ కలర్లో వస్తాయా, రెడ్ కలర్లో వస్తాయా? రెడ్ కలర్లో వస్తాయి. మరి వీరు తెలుపు చేసుకున్నారని ఉంది ఏంటి? అలాగే పరలోక రాజ్యాన్ని ఒక సందర్భంలో పులిసిన పుండి అంటారండి, ఒక సందర్భంలో చేపల పొట్టు వల అంటారండి, ఒక సందర్భంలో ఆవగించ అంటారండి, ఒక సందర్భంలో ముత్యములను పొనుకోను వర్తకొని అని ఉంటుందండి. అంటే రకరకాలుగా ఏంటి ఇంతకీ ఇది అని మనం ఆలోచించాలి. అలాగే
పరిసయ్యులు సద్దూకయ్యులను పులుసుని పిండితో పోల్చిన సందర్భం మనకు కనబడుతుంది. పరలోక రాజ్యాన్ని పులుసుని పిండితో పోల్చిన సందర్భం మనకు కనబడుతుంది. పులుసుని పిండి మనం తీసుకొని మనం అక్కడ ఉండకూడదండి. అంటే యేసు ప్రభువును యూదా గోత్రపు సింహం అని పోల్చిన సందర్భం మనకు కనబడుతుంది. అపవాదిని ఇదిగో వాడు గర్జించే సింహం వల్ల వస్తున్నాడు సందర్భం కనబడుతుంది. ఇప్పుడు గర్జించే సింహాన్ని తీసుకొని మనం యేసు ప్రభు వారికి సాతానికి ఎందుకు పెట్టారని మనం అక్కడ అక్షరాన్ని బట్టి మనం వెళ్ళకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక రెఫరెన్స్ తీసుకొని దాన్ని బైబిల్ యాప్లో కొట్టేసి ఆ యాప్లో వచ్చిన వర్సెస్ అన్నీ ఒక ఆర్డర్లో రాసేసుకొని ఈ 4W ఫార్ములా ఏమీ ఫాలో అవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారండి. అందులో చాలా తప్పులు అనేవి దొరకటం జరుగుతూ ఉంటుంది. కనుక అలా వెళ్ళకూడదు. పిల్లారా, మనం ఏం చేయాలయ్యా అంటే ఈ 4W అనగా హూ, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరి కొరకు మాట్లాడుతున్నారు తీసుకోవాలి. వెన్ అంటే ఏ కాలానికి సంబంధించింది, పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా, ఇజ్రాయేలీలుగా చూడాలి. తర్వాత వేర్ అంటే ఇంకా ఎక్కడున్నాయి, నువ్వు చదువుకున్న సందర్భం ఇంకా ఏ పుస్తకాల్లో ఉంది, ఏ సందర్భాలలో ఉంది, ఏ వచనాల్లో ఉంది చూడాలి. తర్వాత వై, దేవుడు ఎందుకు అలాగే చెప్పడం జరిగింది. ఈ విషయం గురించి, ఈ 4W ఫార్ములా గురించి ఇంకా డీటెయిల్గా మీకు ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. ప్రభువు చిత్తమైతే కనుక అది మేము కమెంట్లో పిన్ చేస్తాము, లేదంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాము. దయచేసి మిస్ అవ్వకుండా చూడండి. ఒకవేళ మీకు ఆ కమెంట్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ కనిపించకపోతే కనుక మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూసారా, ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే కనుక తప్పకుండా ఆ వీడియోని మన వాళ్ళు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. కనుక ఈ విధంగా ఈ 4W ఫార్ములాను మనం అప్లై చేస్తూ కనుక మనం బైబిల్ని ధ్యానించగలిగినట్లయితే కనుక అనేకమైన విషయాలు మనకి చాలా చక్కగా డీటెయిల్గా క్లియర్గా మనకు అర్థమవుతాయండి. కనుక ఈ బేసిక్ కోర్సులో, ఈ బైబిల్ బేసిక్ కోర్సులో లేదా బేసిక్ బైబిల్ కోర్సులో మనం ఏం చేద్దామంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ప్రశ్నలు కానివ్వచ్చు, లేదంటే కనుక బైబిల్ మనకు సులువుగా అర్థం అవడానికి, చాలా సింపుల్గా అర్థం అవడానికి అవసరమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా చక్కగా సెషన్స్ రూపంలో మరి ప్రభు చిత్తమైతే నేను మీకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను. నా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి, పరిస్థితుల కొరకు ప్రార్థించండి, ప్రతి ఒక్కటి కూడా సానుకూలంగా చక్కగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. చక్కగా ఈ విషయాలను కూడా మనం తెలుసుకుందాము, నేర్చుకుందాము, ధ్యానిద్దాము. బైబిల్ని మనం ఏదో చదివేయాలన్నట్టుగా కాకుండా, నామకార్థంగా కాకుండా చాలా చక్కగా మనం ధ్యానించుకుంటూ వెళ్తే ప్రియులారా అనేకమైన విషయాలు ప్రభు మనకు తెలియజేస్తారు. తద్వారా మనం ఆత్మీయంగా ఎంతో గొప్పగా ఎదగవచ్చు. ఈ విషయాలన్నీ కూడా ఆత్మీయంగా మనం బలపడటానికి ఉపయోగపడతాయి, ఆత్మీయంగా మనం ఎదగటానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మనల్ని ఎవరైనా కానీ, మరి అపహాసకులు కానీ ఇంకెవరైనా కానీ మన యొక్క అవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా, మన అవిశ్వాసంలో పడవేసే విధంగా వేసే ప్రతి ప్రశ్నకు కూడా మనం లొంగిపోకుండా, మనం దొర్లిపోకుండా ప్రియులారా యేసుక్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడిన వారు ఉంటాం. ఎందుకంటే మనం నేర్చుకోబోయే ఈ విషయాలన్నీ కూడా పునాది కనుక ఈ విషయాలు చక్కగా నేర్చుకోండి, చక్కగా నోట్ చేసుకోండి, ధ్యానించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక తప్పకుండా మమ్మల్ని వాట్సాప్లో అడగండి. ప్రభు చిత్తం అయితే కనుక నాకు ఒకవేళ దేవుడు అవకాశాన్ని ఇస్తే కనుక మరి ఈ పరిచర్యలో వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి సేవకులు కానివ్వచ్చు, సేవకురాలు కానివ్వచ్చు, మరి ప్రభు చిత్తం అయితే నేనైనా కానివ్వచ్చు, మీ ప్రశ్నలకు సమాధానాన్ని మరి దేవుడు మాకు అందించినటువంటి సమయాన్ని బట్టి మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కోర్స్ 1, కోర్స్ 2 కూడా ఉన్నాయి. వీటిలో కూడా మీరు జాయిన్ అయినట్లయితే ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రభు చిత్తమైతే అవకాశాన్ని వినియోగించుకోండి. దేవుని చిత్త ప్రకారంగా బలపడండి, ఆశీర్వదించబడండి, దేవుని కృపను పొందుకోండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడ, అనేకమైన విషయాలను ప్రభువా ధ్యానించడానికి మీ కృప చూపించారు, సహాయం చేశారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి మీ చిత్త ప్రకారంగా ఎన్నో విషయాలను మా తండ్రి తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నారు తండ్రి. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కొరకు ఇంకా నమ్మకంగా, యథార్థంగా తండ్రి అనేకమైన విషయాల్లో ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కురింగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్త ప్రకారంగా మా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి మీ కృపను పొందుకొని దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభువా ఈ యొక్క బైబిల్ కోర్సును మా తండ్రి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ చిత్త ప్రకారంగా మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా తండ్రి ఈ పరిచర్యకు ప్రభువా ఆర్థికంగా సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ పరిచర్యలో మా తండ్రి కొరతగా ఉన్న ప్రతి ఒక్కటి ప్రభువా మీ చిత్త ప్రకారంగా మా తండ్రి అందించండి, సహాయించండి, మీ ప్రేమలో మా తండ్రి బలపరచండి ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి ఈ దీన దాసుని ప్రభువా ఇంకా ఆశీర్వదించండి తండ్రి. ఇంకా ఎంతోమంది ఆత్మలను మా తండ్రి మీ కొరకు నడిపించినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభువా ఎన్నో అవమానాలు మా తండ్రి, ఎన్నో నిందలు వస్తున్నప్పుడు తండ్రి ప్రభువా ఎటువంటి
ఆలోచన వైపు మా తండ్రి నేను చూడకుండా ప్రభా గురి యొద్దకు నేను పరిగెడుతూ తండ్రి మీ యొద్దకు మా తండ్రి అనేక మందిని పరిగెత్తలా చేయటకు మా తండ్రి నాకు సహాయం చేయండి ప్రభా. ఈ పరిచర్యకు ప్రభా సంపూర్ణ సేవకులకు వచ్చిన ప్రతి కుమారుని బట్టి ప్రతి కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించిన తండ్రి ప్రభా. వారు ఎటువంటి లోకానుసారమైన ఆలోచనలు మా తండ్రి పడిపోకుండా తండ్రి మీ యొక్క ఆలోచన వైపు నడుస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ తండ్రి మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని మీ యొక్క వాక్యాన్ని ధరించి ధన్యతను దయచేయమని తండ్రి మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.